అందరికీ నమస్కారం అండి. ఒక ఒక పిచ్చి కుక్క ఒకటి ఏదో వాగుతుంది. అంతమాను దాన్ని ఇంజక్షన్ ఏదైనా ఇచ్చేసి బోన్లో పెట్టాలా ఏదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పిచ్చి కుక్క మొరుగుతుంది. అంతమాను టీవీ ఛానల్లోకి రావటం, ఛానల్లోకి వచ్చడం, అది ఇదండి. ప్రకాశ్ రాజ్ అని ఒక ఊర కుక్క ఒకడు ఉన్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో కానీ సినీ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాడో, ఆడి అసలు ఏం మాట్లాడతాడో కానీ జనం ఇప్పుడు అసలు నీకు పవన్ కళ్యాణ్ తోటి నీకు సంబంధం ఏంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడవలసిన పని ఏంటారు నీకు? ప్రతిసారి కూడాను ఊరుకుంటున్నారనా? అరే నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు, అర్థమవుతుందా? సరిగ్గా న్యాయం, ధర్మం, చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకుంటున్నారు ఎవరినైనా సరే, అర్థమవుతుందా? అన్యాయంగా ఎవరిని పడతారో అరెస్ట్ చేసేసి దేని పడితే దానికి చేసేసి, అర్థమవుతుందా? ఇది వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి అట్లా చేసినప్పుడు ఏం మాట్లాడేది ఏంట్రా? ఏం పెట్టుకున్నారా నోట్లను? ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు కూడా నేను ఏ విషయంలో కూడా ఎవరిని విమర్శిస్తాను కానీ రాజకీయంగా పరంగా మాట్లాడతాం కాదు. ఇప్పుడు ఇది రాజకీయ పరంగా కాదు, ఒక మనిషిగా ఒక వ్యక్తిగతంగా దూషిస్తున్నావు కాబట్టి నేను ఆ రావణన్నవాడు ఏం మాట్లాడాడు, రాముడి గురించి ఏం మాట్లాడాడు, అతను తప్పులేదు. అతను చేసుకునేది అతను దేవుణ్ణి అతను గౌరవించుకుంటున్నా తప్పులేదు. ఎవరి మతాన్ని వాళ్ళు చూసుకోవటం, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవటం అది 100% కరెక్ట్. దాని అది పక్కన ఉన్న వాళ్ళ మతాలని ఎప్పుడు కూడా గౌరవించాలి, అర్థమవుతుందా? ఆ విషయం వాడికి తెలియదు. రావణన్న వాడికి నువ్వు సపోర్టు, అర్థమవుతుందా? వాడిని అరెస్ట్ చేశారంటే ఆడి మీద ఉంటాయి కేసులు. 300 కాదు 400 ఉంటారా? ఇది లోకం రా. అది మాట్లాడేటప్పుడు ఆశతూసి మాట్లాడాలి, అంతేగా నువ్వేందిరా పిచ్చి కుక్కలా మురుగుతున్నావు. అప్పుడప్పుడు వచ్చి నైట్ అరెస్ట్ చేశారు, పొద్దున్న బెయిల్ ఇచ్చారు, మళ్ళీ అరెస్ట్. ఏందిరా మాటలు? అరే నీకు ఏం మాట్లాడుతున్నావు? నీకు అవకాశం లేక అలా తయారైనావా, లేకపోతే నీవేమన్నా ఏంటి అసలు? నీ మీద ఉన్న గౌరవంతో నువ్వు నటుడు అంటే మాకు కూడా కొంచెం అభిమానం వారు, ఎందుకంటే విలన్గా క్యారెక్టర్గా బాగా చేస్తావని నువ్వంటే కొంచెం అభిమానమే. కాకపోతే ఇంత నీచంగా మాట్లాడతామని అనుకోలేదురా అసలు. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, కూటమి ప్రభుత్వం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా న్యాయం ప్రకారంగానే వెళ్తున్నారు. చట్టం వాళ్ళ చేతిలో తీసుకోలే, అర్థమవుతుందా? న్యాయ ప్రకారంగా ఎవరిని నువ్వు మాట్లాడేటప్పుడు ఎదరోడితో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ విషయమైనా సరే వ్యక్తిగతంగా ఎవరిని దూషించు, రాజకీయంగా దూషించు, అంతే, అర్థమవుతుందా? ఎవరైనా సరే వ్యక్తిగతంగా దూషించి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత, ఆడు రావణ్ గాడు ఆడెంతాడు, వాడు ఇష్టాచారంగా మాట్లాడాడు మొన్న, అర్థమవుతుందా? చూసిన రక్తం మరిగిపోద్ది. ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాకపోయినా ఎవరికైనా సరే అంత మరిగిపోతుంది వాడు మాట్లాడిన మాట, అర్థమవుతుందా? దాన్ని నువ్వు సమర్థించి నైట్ అరెస్ట్ చేశారు, పొద్దున్న మళ్ళీ బెయిల్ ఇచ్చారు, మళ్ళీ అరెస్ట్ చేశారు, ఏమన్నా తీసుకెళ్ళారా, 30 ఉన్నాయంట. ఏంది అది? ఏం మాటలు రాయి? నీకు ఎందుకురా వయసు వెళ్తుంది? నీకు వయసు వెళ్తున్నప్పుడు చక్కగా ఇంటికాడ కూర్చొని చక్కగా చూసుకో. అవకాశం ఏదైనా చిన్న ఫీల్డ్ ఏదైనా అవకాశం ఉంటే చేసుకో, అర్థమవుతుందా? పిచ్చి పేలబోక, అర్థమవుతుందా? అది. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై కూటమి, జై చంద్రబాబు నాయుడు.